10 ఇంచుల పొడవు 5 ఇంచుల వెడల్పుతో ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకోండి. మందంగా ఉండేటువంటి ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకోండి. ఓకేనా. సూదిలో దారం అనేది ఎక్కించుకోవాలండి. ఓకేనా. ఒక పొర దారాన్ని ఎక్కించినట్లయితే మనకి 2 దారాలు అనేటివి ఈ విధంగా కనిపిస్తాయి కదా. అయితే ఒక దారానికి మాత్రమే మనం ముడి అనేది వేసుకోవాలి హెమ్మింగ్ చేసుకునేటప్పుడు. ఓకేనా. ఒక దారానికి మాత్రమే మనము ముడి అనేది వేసుకోవాలి సింగిల్ థ్రెడ్కి. ఇంకొక దారాన్ని వచ్చేసి ఈ విధంగా వదిలేయాలన్నమాట. అయితే ఒక దారానికి ముడి వేసి ఉంటాం కదా, ఆ దారం కంటే కూడా ముడి వేయనటువంటి దారం అనేది ఒక 5 ఇంచెస్ దానికంటే ఇది ముందరికి పెట్టుకోవాలి. ఓకేనా. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఒక 1/2 ఇంచుతో ఈ విధంగా 2 మడతలు అనేటివి మర్చుకోవాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా 2 మడతలు అనేటివి మడవాలి. మర్చుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనం హెమ్మింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మడత అనేది ఉంది కదా, ఆ మడత దగ్గరికి కరెక్ట్గా మనం క్లాత్ అనేది సూదితో తీయాలన్నమాట. ఓకేనా. ఇలా అడ్డంగా తీయండి. ఓకేనా. నీడిల్ని ఈ విధంగా ఇలా అడ్డంగా పెట్టుకొని ఎక్కడైతే ఫోల్డింగ్ ఉందో ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మనం కింద లేయర్ ఉంటుంది కదా, ఆ క్లాత్ నుంచి ఆ ఫోల్డింగ్ క్లాత్కి ఇలాగా కొంచెం క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత మనకి చూడండి, మనకి ఇక్కడ బొటన వేలు ఉంటుంది కదా, ఆ బొటన వేలు వెడల్పు ఉన్నంత గ్యాప్తో మనము హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఒక బటన్ వేలు ఇలా పెట్టుకొని అంత వెడల్పుతో మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా మనం తీసుకోవాలి. చూడండి, మడత అనేది ఉంది కదా, ఆ మడతకి కరెక్ట్గా మనము కింద క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఇలా సైడ్కి పెట్టకండి, నీడిల్ని ఇలాగ అడ్డంగా పెట్టండి, అప్పుడే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఓకేనా. చూడండి, ఈ విధంగా ఇలాగా కొంచెం క్లాత్ని మనం తీసుకోవాలి, ఎక్కువ క్లాత్ని తీయకూడదు అనమాట. ఓకేనా. ఇలా తీసుకొని ఇక్కడ మీకు దారం అనేది కనిపిస్తుంది కదా, మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఈ దారం లోపల నుంచి సూదిని తీసుకురావాలి. ఓకేనా. సూదిని ఈ దారం లోపల నుంచి ఇలాగా తీసుకురావాలి. ఓకే. ఇట్లా ఇక్కడ మనకి ఒక ముడిలాగా పడిపోతుంది అనమాట. ఓకేనా. ఇట్లా ఈ విధంగా మనం హెమ్మింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మనం ఏం చేయాలి అని అంటే ఒక బొటన్ వేలు వెడల్పు ఉన్నంత గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఈ విధంగా మనము ఇట్లా నీడిల్ని అడ్డంగానే పెడుతూ మీరు చేయాలన్నమాట. ఓకేనా. తర్వాత మళ్ళీ ఏదైతే దారం ఉందో ఆ దారంలో నుంచి ఈ విధంగా సూదిని ఇలా పోనిచ్చేసి ఈ విధంగా మనం తీసుకురావాలి. ఇక్కడ మీరు లాగేటప్పుడు మరీ టైట్గా లాగారనుకోండి, మీకు ముడత వచ్చేస్తుంది. ఓకేనా. అలా అని చెప్పేసి లూజ్గా కూడా లాగకూడదు. కరెక్ట్గా మనం చూసుకొని లాగినట్లయితే మనకి కరెక్ట్గా అక్కడ ముడి అనేది అయితే పడిపోతుంది అనమాట. ఓకేనా. చూడండి, ఇక్కడ మీరు ఇలా దారంలో నుంచి సూదిని ఇలా పంపించేటప్పుడు ఏంటి అంటే టైట్గా లాగారు అనుకోండి, ముడత ఫామ్ అవుతుంది అనమాట. అలా కాకుండా మరీ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా మీరు కరెక్ట్గా చూసుకున్నారంటే మీకు కరెక్ట్గా అక్కడ ముడి అనేది పడిపోతుంది, మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. చూడండి, ఈ విధంగా మీరు హెమ్మింగ్ వర్క్ అనేది అయితే చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. హెమ్మింగ్ చేయడానికి చాలా టైం అయితే పడుతుందండి, కానీ నిదానంగా ఓపికతో మీరు నీట్గా ఫినిషింగ్ అనేది అయితే తీసుకురావడానికి ట్రై చేయండి. ఓకేనా. ఈ విధంగా మనము ఇలా డబుల్ హెమ్మింగ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే చూడడానికి చాలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ అనేది మనకి ఊడిపోవడం అనేది కూడా జరగదనమాట. ఇలా వెనకాల వైపున చూసినట్లయితే మనకి డాట్స్గా ఇలాగా కనిపించాలన్నమాట. ఓకేనా. ఇలా చుక్కలుగా కనిపించాలన్నమాట. అప్పుడు చూడడానికి అందంగా ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ క్లాత్ తీసుకునేటప్పుడు ఏంటి అంటే ఎక్కువ క్లాత్ అనేది తీసుకోకూడదండి. ఎక్కువ క్లాత్ తీసుకుంటే ఏంటి అంటే థ్రెడ్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది మనకి రైట్ సైడ్ చూసినప్పుడు. కాబట్టి క్లాత్ కూడా మీరు కొంచెమే తీసుకోవాలండి. ఓకేనా. మీరు తీసుకునేటప్పుడు కూడా ఏంటి అంటే ఎక్కడైతే మనము మడత అనేది పెట్టున్నామో క్లాత్ని అక్కడికి కరెక్ట్గా మనము కింద లేయర్ నుంచి ఆ మడత దగ్గరికి మనం క్లాత్ తీసినట్లయితే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకేనా. లాగేటప్పుడు కూడా ఏంటి అంటే ఇలాగా ఎక్కువగా గట్టిగా లాగారనుకోండి ముడతలు వచ్చేస్తాయి. కాబట్టి కరెక్ట్గా చూసుకుంటూ మీరు ఇట్లాగా సూదిలో నుంచి దారాన్ని ఇట్లాగా లాగుతూ వెళ్ళాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా ఈ విషయాలన్నింటినీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకుంటూ ఈ విధంగా మీరు కుట్టినట్లయితే మీకు హెమ్మింగ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది అయితే నీట్గా అయితే వస్తుందండి. ఓకేనా. ఈ విధంగా అయితే మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇలాగ ఒక 10 ఇంచెస్ పొడవు 5 ఇంచెస్ వెడల్పుతో ఒక కాటన్ క్లాత్ తీసుకోండి. కాటన్ క్లాత్ కూడా ఏంటి అంటే బాగా మందంగా ఉండేటువంటి కాటన్ క్లాత్ అనేది తీసుకోండి. మరి పల్స్గా ఉన్న క్లాత్ కాకుండా బాగా మందంగా ఉండేటువంటి కాటన్ క్లాత్ తీసుకొని ఒక 1/2 ఇంచుతో ఒక మడత పెట్టి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచుతో ఇంకొక మడత అనేది పెట్టేసుకొని ఈ విధంగా మీరు ఇక్కడ హెమ్మింగ్ వర్క్ అనేది అయితే చేయడం అనేది అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలా మీరు ఎన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత నీట్గా ఫినిషింగ్ అనేది మీరు తీసుకురాగలుగుతారు. హెమ్మింగ్ వర్క్ చేయడం అనేది కూడా మీకు ఫాస్ట్గా వస్తుందన్నమాట, ఫాస్ట్గా వేయగలుగుతారు అనమాట. ఓకేనా. హెమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి టైలరింగ్ వర్క్లో. ఎందుకంటే మనం బ్లౌజెస్ కుట్టుకునేటప్పుడు కానీ డ్రెస్సెస్ కుట్టుకునేటప్పుడు కానీ మెడ దగ్గర ఖచ్చితంగా మనం హెమ్మింగ్ అనేది చేస్తూ ఉంటాము. ఓకేనా, మెడపట్టి దగ్గర. కాబట్టి హెమ్మింగ్ చేయడం అనేది అయితే నీట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు హుక్స్ పట్టి కాజా పట్టికి మనము హుక్స్లు కాజాలు
వేస్తాం కదా, ఉక్సులు కాజాలు ఏ విధంగా కుట్టాలి అనేది కూడా వివరంగా చెప్తాను. ఓకేనా. ఇక్కడ లాస్ట్లో ఫినిషింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్లో మనం ఇట్లాగా ఇక్కడే మనం ఒక 2-3 సార్లు ఈ దారంలో నుంచి ఇలాగ ముడి అనేది వేసేసుకొని ఇక్కడ చిన్నగా ఒక పై లేయర్ వరకు ఇలాగ చిన్నగా ఒక కొంచెం క్లాత్ అనేది తీసుకొని ఇప్పుడు చూడండి ఈ విధంగా మనము ఇలా ఈ సూదికి ఈ విధంగా దారాన్ని ఇలాగా ఒక 5-6 సార్లు ఇలా చుట్టేసుకొని ఇక్కడ ముడి అనేది అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనం ముడి వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఉక్సులు కాజాలు ఏ విధంగా కుట్టాలి అనేది కూడా వివరంగా చెప్తానండి. ఆ వీడియో కూడా బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనకి ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మనకి ఈ విధంగా డాట్స్గా కనిపించాలండి, ఇలా చుక్కలు చుక్కలుగా కనిపించాలన్నమాట. ఓకేనా. మీరు ఎక్కువ క్లాత్ అనేది తీసుకున్నారనుకోండి సూదిలోకి, మీకు ఈ విధంగా చుక్కలు చుక్కలుగా కనిపించకుండా మీకు థ్రెడ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. కాబట్టి నిదానంగా చూసుకొని జాగ్రత్తగా కుట్టండి. 5 ఇంచుల పొడవు 5 ఇంచుల వెడల్పుతో ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని మన వైపు నుంచి అవతల వైపుకి ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మన వైపున ఒక మడత అనేది అయితే ఉంటుందండి. ఓకేనా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్ని మనము కాజా అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా కాజా కుట్టాలి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సూదిలో దారం అనేది ఎక్కించుకోండి. ఓకేనా. 2 పొరలతో సూదిలో దారం అనేది ఎక్కించుకోండి. ఇక్కడ మీరు ఒక 1/2 ఇంచు పొడవుతో ఈ విధంగా ఒక లైన్ అనేది అయితే వేసుకోండి. ఓకేనా. 1/2 ఇంచు పొడవుతో ఒక లైన్ అనేది అయితే వేసుకోండి. ఓకే. 2 పొరలతో సూదిలో దారం అనేది ఎక్కించుకోవాలన్నమాట. ఓకేనా. 2 పొరలతో సూదిలో దారం అనేది అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే ఇక్కడ కింద నుంచి ఓకేనా ఇలాగా కింద నుంచి సూదిని పైకి తీసుకురావాలి. ఓకే. కింద నుంచి సూదిని పైకి తీసుకుని వచ్చిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడికి మళ్ళీ పైన నుంచి సూదిని కిందకి పంపించాలి. ఓకేనా. ఈ విధంగా ఇలా కుట్టిన తర్వాత కింద నుంచి ఓకేనా మనం ఏదైతే దారం అనేది మనం ఇక్కడ ఉందో ఆ దారానికి పక్కనే ఆనిచ్చి కింద నుంచి మళ్ళీ సూదిని పైకి తీసుకురావాలి. ఓకేనా. ఈ విధంగా కింద నుంచి సూదిని పైకి తీసుకురావాలి, ఆ దారం పక్కనే ఆనించుకొని తీసుకురావాలి. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఈ దారంలో నుంచి ఓకేనా ఇక్కడ మనకి దారం అనేది ఉంది కదా, ఆ దారంలో నుంచి కొంచెమే లిటిల్ బిట్ క్లాత్ని తీయాలన్నమాట. ఆ దారం లోపల నుంచి కొంచెం క్లాత్ని తీసుకురావాలి. ఇక్కడ ఇలా తీసుకొని వచ్చేసి ఇలా దారాన్ని ఇలా పైకి లేపాలి. ఓకేనా. చూడండి ఇప్పుడు ఈ దారం అనేది మనకి ఎడమ చేతి వైపున ఉంటుంది. ఓకేనా. చూడండి ఇప్పుడు మనము ఈ యొక్క దారం అనేది ఏదైతే ఉంటుందో ఎడమ చేతి వైపున ఇలా చూడండి, ఇది వచ్చేసి ఎడమ చేతి వైపు కదా, ఎడమ చేతి వైపున ఇట్లాగా ఇలా ముడిలాగా ఇలా వేసుకొని సూది వెనకాల వైపు నుంచి ఏదైతే దారం అనేది ఉందో ఆ దారం లోపలికి ఈ విధంగా పంపించాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఒక ముడి అనేది అయితే పడుతుంది అనమాట. అదే విధంగా ఇట్లా ఎడమ చేతి వైపున ఇట్లాగా పెట్టుకొని ఈ యొక్క సూది వెనకాల వైపులో నుంచి లోపల ఈ దారం లోపల నుంచి ఇలా పైకి లేపాలి, అప్పుడు ముడి పడుతుంది. ఇదే విధంగా మనము మొత్తం ఇదే ప్రాసెస్ అనేది చేయాలి అన్నమాట. ఓకేనా. చూడండి ఇట్లా ముడి వేసిన తర్వాత ఈ యొక్క దారాన్ని ఇలాగ ఎడమ చేతి వైపున ఇట్లా పెట్టుకొని చూడండి సూది వెనకాల వైపు నుంచి ఇలా దారంలోకి పంపించి ఇలా పైకి లాగుతూ ఉన్నట్లయితే ముడి అనేది అయితే పడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే మనకి కాజా అనేది కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా. మీరు ఈ విధంగా ఒక 50 కాజాలైనా సరే బాగా కుట్టాల్సి ఉంటుందండి. అప్పుడే మీకు ఏ విధంగా కాజా కుట్టాలి అనేది బాగా ప్రాక్టీస్ అయితే అవుతుంది. ఓకేనా. ఈ విధంగా అయితే ఒక రఫ్ క్లాతులు చిన్న చిన్న క్లాతులు తీసుకొని ఈ విధంగా అయితే ఒక 50 సార్లు కాజా కుట్టడం అనేది అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు కాజా కుట్టడం బాగా అలవాటైన తర్వాత అప్పుడు హుక్కులు కుట్టడం అనేది నేర్చుకోండి. ఓకేనా. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ప్రాక్టీస్ చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా చివరి దాకా మనం ఇలాగా ముడులు అనేటివి వేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ మీరు 1/2 ఇంచు పొడవుతో ఈ కాజా అనేది ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత కొంచెం సైజ్ అనేది తగ్గించండి. ఓకేనా. 1/2 ఇంచు కంటే కూడా కొంచెం సైజ్ అనేది తగ్గించి మనం కాజా కుట్టడం అనేది అయితే జరుగుతుందండి. ఓకేనా. 1/2 ఇంచు పొడవుతో కాజా కుట్టాము అని అంటే హుక్కు అనేది ఊరికిన కాజాలో నుంచి ఊడిపోతుందండి, ఎందుకంటే ఎక్కువ పొడవు ఉంటుంది కాబట్టి. ఓకేనా. కాకపోతే ఫస్ట్ ప్రాక్టీస్కి మీరేంటి అంటే ఒక 1/2 ఇంచు పొడవు అనేది మార్క్ చేసుకొని ప్రాక్టీస్ చేసి దానికంటే కూడా కొంచెం తగ్గించుకొని తర్వాత ప్రాక్టీస్ చేయండి.
కాజా పొడవు అనేది. ఓకేనా, ఈ విధంగా మనం మొత్తం కుట్టేసిన తర్వాత చూడండి, ఈ విధంగా మనము చివరి దాకా ఇలాగా కుట్టిన తర్వాత చూడండి కిందకి, ఓకేనా, చూడండి కిందకి ఈ యొక్క సూదిని దించాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఇలా దించిన తర్వాత చూడండి ఈ విధంగా మనం కాజా కుట్టిన తర్వాత ఇలా రిటర్న్ తిప్పండి. ఇలా రిటర్న్ తిప్పిన తర్వాత మనకి ఇక్కడ ఒక దారం అనేది అయితే కనిపిస్తుంది కదండి, ఆ దారంలోకి సూదిని ఇలా పోనిచ్చేసి ఇలా మనం ముడులు అనేటివి వేసుకోవాలన్నమాట. జస్ట్ ఇలా దారంలోకి సూదిని ఇలా పోనిస్తూ ఉంటే ఒక్కొక్క ముడి అనేది పడుతూ ఉంటుంది. ఇలా ఒక 5-6 సార్లు ముడి అనేది అయితే వేసుకోండి. ఓకేనా, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇటు సైడ్ ఏదైతే దారం ఉందో ఆ దారంని మనం ఇలాగా సూదికి ఇలా ఒక 5-6 సార్లు చుట్టుకొని పైకి లేపినట్లయితే ఫైనల్గా ముడి అనేది అయితే పడిపోతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం కాజా అనేది కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, ఇప్పుడు మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే కాజా కుట్టడం బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా.